వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. లక్నవరం సరస్సు నుండి నీటిని విడుదల చేయడంతో మేడారం జంపన్న వాగులో జలకళ. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీ. కూటమి ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల ఆగ్రహం. గజ్వేల్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్లో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, మదిర మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. వైరా నది వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మదిర మున్సిపాలిటీలో భౌగోళిక పరిస్థితులను అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ రిటైనింగ్ వాల్ నిర్మాణం, మదిర మదుపల్లి వంతెనపై చర్చించారు. రాజకీయ ఆలోచనల కన్నా టెక్నికల్ ఫిబిలిటీ ఆధారంగా శాస్త్రీయ సర్వే చేసి ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూతన సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను జిల్లా నోడల్ అధికారి అంబటి శ్రీనివాసగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వరరావుతో కలిసి సందర్శించారు. ముల్కలలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాల వేదికగా ఏర్పాటు చేసిన తరగతి గదులు, వసతి సౌకర్యాలను పరిశీలించి అధికారులను అభినందించారు. శిక్షణను సమయ పాలనతో సద్వినియోగం చేసుకుని పంచాయతీరాజ్ చట్టాలపై పూర్తి అవగాహన పొందాలని నూతన సర్పంచులకు సూచించారు.
100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్యవైశ్య మహాసభ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ తెలిపారు. వరంగల్ నగరంలోని ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 1,70,000 సభ్యత్వంతో అతిపెద్ద సంఘంగా ఉన్న ఆర్యవైశ్య మహాసభ వైశ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతుందని నాయకులు తెలిపారు. నాకైతే వాయిస్ వస్తలే లేదు. ఇంతసేపు చెప్తాను పంపిస్తామన్నా. వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఈరోజు ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ క్యాలెండర్ ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్యులకు మాతృ సంస్థగా భావిస్తాము. ఆర్యవైశ్య మహాసభకు 100 ఏళ్ల చరిత్ర కలిగిన మహాసభ. దీనికి సుమారు 1,70,000 సభ్యత్వంతో ఉన్న సంస్థ ఏదైనా ఉంది అంటే ఆర్యవైశ్య మహాసభ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రంలో ఉండబడే ఆర్యవైశ్యులకు నిరంతరం అండదండగా ఉంటూ దాంతోపాటు ఆర్యవైశ్యులు చేస్తున్న అనేక కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర మహాసభ కానీ సపోర్ట్ చేయడం, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు, వాటితో పాటు వైశ్యులకే కాకుండా ఇతర వర్గాలకు కూడా ఈరోజు అనేక హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు జాబ్ మేళాలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, అంటే ఒక వైశ్యులకే కేవలం కాకుండా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఆలోచించే చరిత్ర కలిగింది ఏంటంటే ఈరోజు ఆర్యవైశ్య మహాసభ. ఆర్యవైశ్య వైశ్యుల్లోనే వైశ్యుల బ్లడ్లోనే ఈరోజు సేవా దృక్పథం ఉంటుంది. అట్లాంటి మహాసభకి మేమందరం పనిచేస్తూ ఉన్నాం చెప్పంటే దీన్ని పెద్ద ఎత్తున భావిస్తూ దీన్ని ఈ మహాసభని రేపు రాబో కాలంలో కూడా అందరూ ముందు తీసుకుపోవాలని చెప్పడం కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని చెప్పడం కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర కార్యదర్శి మహాసభలో దుబ్బా సింగ్ గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఈ రోజు వరకు కూడా 100 సంవత్సరాల చరిత్ర గల ఆర్యవైశ్య మహాసభకు ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయడం జరుగుతుంది. ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ఈ క్యాలెండర్ను కూడా పంపడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఆర్యవైశ్య మహాసభలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు అట్టి విషయాలు కూడా తెలియపరచడం జరుగుతుంటే అట్టి కార్యక్రమాలు తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగేలా చూస్తున్నామని చెప్పి తెలియపరుస్తూ ముగించడం జరుగుతుంది. 200 మందికి పైగా విశ్రాంత ఉద్యోగులకు సన్మానం చేసి జోగులకు ఇంజెక్షన్ ఇచ్చినట్లు బూస్టుతో తెలియని అందించిన విధంగా ఈ సన్మాన కార్యక్రమం జరిగిందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సొసైటీ చేపట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి తిరుపతి, హైదరాబాద్, కడప వంటి ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విశ్రాంత ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అజయ్, రోషన్, ఆలీ, మురారి శంకరప్పలు మాట్లాడుతూ రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల సన్మాన కార్యక్రమంతో అందరిలో ఆనందం, సంతోషం, ఆప్యాయత, పలకరింపులతో సన్మాన కార్యక్రమం సాగింది. అనంతరం విందుల్లో పాల్గొన్నారు. నమస్తే సార్. పుస్తకాలు రాశాను మన రెవెన్యూ సమస్యల మీద, మన రెవెన్యూ అంశాల మీద, మా రెవెన్యూ వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఇక్కడ మన డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జిగా ఉంటూ కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులకు అందరికీ మన అధ్యక్షులు అజయ్ సారు, అలాగే రోషన్ అలీ సారు గారు వీళ్ళకి చేసిన సన్మానము
ఇక్కడికి వచ్చిన ఉద్యోగులందరిలో వాళ్ళలో ముఖాలలో చిరునవ్వు సంతోషం చూస్తే వాళ్ళకు ఒక పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చినట్లు వాళ్ళకు ఒక బూస్ట్ వాళ్ళలో పెంచినట్టు చాలా సంతోషాన్ని మాతో పంచుకోవడం అనేది మేము గర్విస్తున్నాము. అలాగే మెగా టైమ్స్ న్యూస్ ఛానల్ కూడా గత 4 రోజులుగా వీళ్ళని వెంట ఉంటూ కవరేజ్ చేస్తూ చేయడం వల్ల వీళ్ళు మాకు సన్మానం చేయడం అనేది మేము శిరస్సు నుంచి అజయ్ సార్కు, రోషన్ సార్కు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఉత్సవాల కార్యభారం వల్ల వాళ్ళు ఈరోజు రాలేకపోతున్నారు. మనకు ఈరోజు మాత్రమే మనకి కేటాయించారు. వారి ఆధ్వర్యంలో ఈ ఉదయం బ్రహ్మాండంగా జరిగిన ఈ సన్మాన సభకు హాజరైన మా సహోదరులకు, శ్రేయోభిలాషులకు మరియు సహ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని బృహత్తరంగా ఆర్గనైజ్ చేసినందుకు రెవెన్యూ సంక్షేమ సంఘ అధ్యక్షులు అజయ్ కుమార్ గారికి, కార్యదర్శి రోషనాలు గారికి, సిరాజుద్దీన్ గారికి మేము చాలా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా ఇంకా విరివిగా జరపాలని కోరుకుంటూ వారికి దేవుడు దీర్ఘాయుష్యాలు, వారికి వారి ధర్మపత్నికి దీర్ఘాయుష్యం ఇచ్చి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ విధంగా కోరుతున్నాను. ఇట్లు మురారి శంకరప్ప, జిల్లా అధ్యక్షులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం. నేను అజయ్ కుమారు, రెవెన్యూ సంక్షేమ సంఘ సొసైటీ అధ్యక్షుడిని. మేము సంవత్సరం ఒకసారి చేయాలని చెప్పి సంకల్పించడం, రిజిస్ట్రేషన్ 95లో చేశాము. అప్పటి నుంచి చాలాసార్లు చేశాము. కానీ ఈ మధ్యకాలంలో మేము రిటైర్ కావడము, కరోనా రావడము, రకరకాల కారణాలతో 18 సంవత్సరాలుగా వాయిదా పడుతూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మేము చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించింది. చాలామంది భయపెట్టినారు మమ్మల్ని. అందరూ వస్తారా, ఎవరు వస్తారు, ఎవరికి పట్టింది అనే పద్ధతిలో చాలామంది డిస్కరేజ్ చేసినారు. చేసి తీరాలి సార్ అని మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము ఎంకరేజ్ చేసి మాత్రమే పట్టించుకొని ఈరోజు కార్యక్రమాన్ని చేసాము. మోర్ దాన్ 200 పైనే రావాలని చెప్పి అనుకున్నాము. వచ్చారు. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతమందికి సన్మానం చేసే అవకాశం నాకు రావడం అనేటటువంటిది, మా బ్యాచ్కి రావడం అనేటటువంటిది, ముఖ్యంగా మా బ్యాచ్కి ఉన్నటువంటి ప్రత్యేకత వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా, ఉదాహరణగా, గర్వకారణంగా కూడా ఉంది. ఈ జీవితానికి ఇది ఒకటి చాలు. మళ్ళీ చేస్తాము. కానీ సంవత్సరం చేసేటప్పటికి సంఖ్య తగ్గిపోతుంది. ఆ సంవత్సరంలో వాళ్ళకి మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాము. ఈసారి అట్లా కాదు. ఇది 18 సంవత్సరాలు, 19 సంవత్సరాల యొక్క నిలువ ఇది. ఆ నిలువను మేము పొందినాం. ఈరోజు ఆ నిలువంత సంతోషాన్ని పొందినామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ నా ధన్యవాదాలు. దీన్ని సహకరించిన శంకరప్ప లాంటి వాళ్ళు, సిరాజు, ఆదినారాయణ, మల్లికార్జున, ఎంతమంది చెప్పలేని పేర్లు. మా శంకర్ అయితే వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు. ఆయన తలారికి పనిచేసి ఇక్కడ వచ్చినటువంటి వాడు. మొత్తం ఆయన మీద వేసుకొని మూటలు మోసినాడు, అన్నీ అందించినాడు, మొత్తం చేసినాడు. అట్లా అందరూ సహకరించినారు. అందరూ సహకరించాలి. ముఖ్యంగా రాజు, పెన్షన్ ఆఫీసులో ఎక్కువ ఉంటున్నటువంటి రాజు మాకు అసలు ఆయనే ఆర్గనైజర్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపినాడు. ఎక్కడ ఏం కావాలనో ఆ టయానికి అవన్నీ సమకూర్చినారు. దీనికి తోడు వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి వైద్య సేవలు ఉచితంగా అందించినటువంటి వైద్య సిబ్బంది కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఎంతో వాళ్ళకి మేము రుణపడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు బి క్రాంతి నాయుడు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రతి సమస్యపై పోరాడుతూ పార్టీని బలోపేతం చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని క్రాంతి నాయుడు పిలుపునిచ్చారు. అశ్వావతేర్గోమతీర్న ఉషాసో వీరవతే సదవచ్చంత భద్రాః దుహానా విశ్వద ప్రవీణా యూయం పాద స్వస్తి నిస్సదానః యోమా
ఈరోజు చాలా విశిష్టతతో నేను అంటే నా ఒక జీవితంలో ఇది ఒక అత్యున్నత స్టెప్ గా నేను భావిస్తా ఉన్నాను. ఈవెన్ నేను నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను జాబ్ వచ్చినప్పుడు కూడా ఇంతగా ఫీల్ అవ్వలేదు. ఈరోజు చాలా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ నా మీద ఎంత ఉంది అనేది ఈ మధ్య కాలంలోనే అంటే మాకు అపాయింట్మెంట్ అయ్యి ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా నేను ఎన్నో చూశాను. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి మద్దతుతో వివిధ నియోజకవర్గాలలో కండక్ట్ చేసిన మీటింగుల తర్వాత ఏఐసిసి వారు సంపూర్ణంగా ఎంతో స్టడీ చేసి తర్వాత మా నాయకులు అగ్రనాయకులు అందరి యొక్క అభిప్రాయాలు సేకరించి ఇక్కడ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ అని మళ్ళీ మరొకసారి మనమందరం కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా మాకు మద్దతు తెలుపుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం చేస్తామంటే మాత్రం ఎవరిని కూడా సహించేది లేదు. తప్పకుండా ఎలా అయితే మన నాయకులు రాహుల్ గాంధీ గారు కావచ్చు, షర్మిలమ్మ కావచ్చు, ఎలా అయితే ప్రజల కోసం పోరాడుతున్నారో వాళ్ళకి మనం కంప్లీట్ గా మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పోరాటంలో మీరు భాగస్వాములు అవుతే ఓకే, లేదంటే మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయి. మేము పనిచేస్తాం, మీరు పనిచేయండి అని చెప్పేసి నాయకులందరూ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా నా తప్పులు ఏమన్నా కూడా మీరు నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా రెక్టిఫై చేసుకుంటాం. మీ సూచనలు సలహాలు ప్రతి ఒక్కటి కూడా తీసుకుంటాం. అలాగే ప్రజలు ఇచ్చినటువంటి సూచన సలహాలు కూడా మనం తీసుకుందాం. మీ ఇంతకుముందు కూడా చెప్పాను ప్రెస్ మీట్ లో, ప్రతి గురువారం కూడా ఇక్కడ గ్రీవెన్స్ నిర్వహిస్తాం. ఒక లీగల్ సెల్ కూడా రన్ చేస్తాం. ప్రతి ఒక్క విధంలో ఎలా అయితే మేము ఒక ఎజెండా అనుకున్నాం, విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, మన ప్రాంతంలో నీరు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇటుకి ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడిన మన ఒక అన్ని నియోజకవర్గాలలో ఈ యొక్క 5 దొరికే విధంగా అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి పోరాటాలు చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య మన ఎదురుగానే మనం చూస్తున్నాం, ఉపాధి హామీ పథకం. దాని మీద కూడా రానున్న రోజుల్లో మా అధ్యక్షులు వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ గ్రామ స్థాయిలో తీసుకోవడానికి కూడా పోరాటాలు కూడా అన్ని కూడా రెడీ చేసి ఉన్నాం. మాకు మీ అందరి మద్దతు కావాలా? ప్రజలకి మనమందరం కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ కొంతమంది ఎంతో మంది మనల్ని విమర్శ చేసిన వాళ్ళందరికీ కూడా లేదు, ఇక్కడ పునర్జీవం పోసుకుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఇక్కడ పోరాడుతుంది. రానున్న రోజుల్లో 2029లో మనం ఇక్కడ ఎంపీగా గెలుస్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు కూడా గెలిపించి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ప్రతి జెడ్పీటీసీని నిలబెడతాం, ఎంపీటీసీని నిలబెడతాం. సాధ్యమైనంత వరకు సర్పంచులు వార్డు మెంబర్స్ వరకు కూడా మేము నిలబెట్టి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని నాకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్క నాయకులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు, మా అధ్యక్షులకు, మా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిడబ్ల్యూసీ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తున్న 2 నిందితులను కరాటే కళ్యాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆదిపట్ల వండర్ల వద్ద నిందితులు ప్రచారం చేస్తుండగా పంజాగుట్ట పోలీసుల సహాయంతో కళ్యాణి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు కళ్యాణి పైకి దూసుకువచ్చి ఆమె చున్నీ లాగినట్లు సమాచారం. రెస్పెక్ట్ లేదా మీకు? తమాషా మొత్తం తమాషా మొత్తం నన్ను కూడా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి రానున్న ఎన్నికల్లో 20 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కోరుతూ 17వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేసీఆర్ నేతృత్వంలో గజ్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్లిందని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉండడం మన అదృష్టమని అన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీకి ఎన్నో నిధులు కేటాయించి గజ్వేల్ మున్సిపాలిటీని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వందే అని అన్నారు.
జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ హరీష్ అన్న గారి నాయకత్వం జై తెలంగాణ బిఆర్ఎస్ బిఆర్ఎస్ కారు గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం జై తెలంగాణ కారు గుర్తుకే గుర్తున గుర్తుంచుకో కేసీఆర్ గారి ఈరోజు మున్సిపల్ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి 20 వార్డులలో కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగరవేసుకొని కార్యకర్తలందరి సమక్షంలో ఈ జెండా పండుగ నిర్వహించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ 17వ వార్డులో ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 20 స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసేటువంటి దిశగా ఇవాళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఇవాళ గత 2014 సంవత్సరం నుంచి ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తంగా గజ్వేల్ పట్టణ రూపురేఖల్ని మార్చడం జరిగింది. గజ్వేల్ పట్టణంలో ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాన్ని ఇలా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, లేదా రేడియల్ రోడ్లను విస్తరించడమే కావచ్చు, రింగ్ రోడ్డే కావచ్చు, గజ్వేల్లో మంచి విద్యా సౌధం ఏర్పాటు చేయడమే కావచ్చు, గజ్వేల్లో 2 పెద్ద హాస్పిటల్ కట్టడమే కావచ్చు, ఇట్లా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కేసీఆర్ గారు అడగకుండానే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అభివృద్ధి కోసం పాటుపడతారో, ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారో వాళ్ళకు పట్టం కట్టేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. ఇవాళ పోటీ చేస్తున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీలను మేము ఒక్కొక్కటి సూటి ప్రశ్న వేయదలుచుకున్నాం. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఎంపీఆర్ గెలిచి కూడా ఏడాది సంవత్సరం దాటిపోతుంది. ఇక్కడ గజతుల్ని ప్రజలకు కలుపుగోలుగా ఉండేటువంటి అభ్యర్థుల్ని తప్పకుండా మేము పెట్టుకుంటాం. ఆ ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళను ప్రజలు కూడా ఆదరిస్తారని మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, ఎవరైతే మీకు అందుబాటులో ఉండి నిరంతరం మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారో, ఎవరైతే అభివృద్ధిని కోరుకుంటారో వాళ్ళకు మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా పనిచేసేటువంటి చేతుల్ని బలం చేస్తే మీకు మరింత సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 20 వార్డుల్లో కూడా కారు గుర్తు మీద ఓటు వేసి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అభివృద్ధిని ఆశీర్వదించండి. ఇవాళ మీరు వేస్తున్నటువంటి ఓటు కేసీఆర్ గారికి వేస్తున్నట్టు లెక్క. కారు గుర్తు మీద ఓటు వేయడం అంటే అది కేసీఆర్ గారికి డైరెక్ట్గా ఓటు వేస్తున్నట్టు లెక్క. ఇవాళ అభ్యర్థి కాకుండా ఇవాళ అభ్యర్థి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు. అదేవిధంగా అభ్యర్థితో పాటు కేసీఆర్ గారికి ఓటు వేసేటువంటి విధంగా మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో 20 వార్డుల్లో అందరు అభ్యర్థులను గెలిపించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ కార్యక్రమాల్లో భాగంగా 17వ వార్డు నందు జెండా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మనం నిర్వహించుకోవడం జరిగింది. అయితే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కొంతమంది ఏనాడు ప్రజలకు సేవ చేయనటువంటి వ్యక్తులు ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. జనాలు ఒక్కసారి ఆలోచనని అభివృద్ధి చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి మీరంతా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి పేరున మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.